వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. నేను కార్తీక్ అర్వా. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల టూర్ కి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. మంగళవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించింది హైకోర్టు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న కుంభమేళాలో కూడా ప్రమాదం జరిగిందని హైకోర్టు కామెంట్ చేసింది. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారని ఘాటుగా ప్రశ్నించింది న్యాయస్థానం. దీంతో విచారణకు మరింత సమయం కోరారు ప్రభుత్వ లాయర్. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. కూటమి ప్రభుత్వ అరాచకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్కు పేరుకే Z+ భద్రత ఉందని, భద్రతను పూర్తిగా తగ్గించారని ఫైర్ అయ్యారు. సత్తెనపల్లి రోడ్డు ప్రమాదంపై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సహా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. జడ్జి ముందు పెట్టిన దీంట్లో అర్జీలో పోలీసులు సెక్షన్స్ మారుస్తూ A2, E2, A6 అంటే A2 అంటే జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ కారు ఎక్కిస్తుంటే ఇంకా స్పీడ్గా ఎక్కించన్నారట. A2 నిజంగా ఇదే రాశారు. A2 నుంచి A6 వరకు అంటే అప్పుడు కారులో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా పేర్ని నాని, విడుదల రజని, KNR వీళ్ళు ఉన్నట్టున్నారు ఆరుగురు. పోనీ ఆ విజువల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లోపలన్నా కూర్చున్నారట, లేరు. ఆయన డోర్ బయట జనం మధ్య ఉన్నారు డోర్ తీసుకుని. కేవలం కేసులో ఇరికించాలి రాయ్. విశాఖ 7వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విశాఖ జిల్లా కలెక్టర్ కుర్చీ, కార్, ఫర్నిచర్ అటాచ్ చేయండంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాదికి గౌరవ వేతనం చెల్లించకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆఫీస్ సామగ్రిని అటాచ్ చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2015 ఏప్రిల్ నుంచి 2021 వరకు న్యాయవాది రవికుమార్ విశాఖ కోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా పనిచేశారు. సుమారు 54 లక్షల రూపాయల వేతన బకాయిలు చెల్లించనందుకు కలెక్టర్ ఆఫీస్ సామగ్రిని అటాచ్ చేయాలని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. వడ్డీతో సహా న్యాయవాది రవికుమార్కు బకాయిలు చెల్లించాలని తీర్పులో తెలిపారు జడ్జి. ఈ ఏడాది జనవరి 31వ తేదీన రవికుమార్కు చెల్లించాల్సిన 72 నెలల వేతన బకాయిలను 12% వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. కోర్టు వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చిన సిబ్బందిని కలెక్టరేట్లో పోలీసులు అడ్డుకున్నారు. మా కోర్టు నుంచి వచ్చిన అమీన్ గారిని తీసుకుని వచ్చి వారంట్ ఎడ్యుకేషన్ విషయంలోనే మాకు ఎవరూ సహకరించపోగా మమ్మల్ని మారాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ అబ్స్ట్రక్ట్ చేశారు. అందుకని ఈరోజు వారెంట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం. మళ్ళీ ఈ వారెంట్ని పట్టుకొని ఈ కారును కలెక్టర్ గారు తాలూకా కుర్చీలు వాళ్ళ సామాగ్రి కూడా అటాచ్ చేయడానికి మళ్ళీ వస్తామండి. విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేసిన కేసులో నిందితుడికి మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో ఈ హత్యాకాండ జరిగింది. నిందితుడు బత్తెన అప్పలరాజు బమ్మిడి రమణ కుటుంబానికి చెందిన 6గురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న 6గురిని కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన న్యాయస్థానం తాజాగా నిందితుడి అప్పలరాజుకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా ఎన్నికల హామీలను అమలు చేసేలా ప్రజలతో కలిసి పోరాడతామన్నారు వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ. కాకినాడలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స పాల్గొన్నారు. సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్వరలో వైఎస్ఆర్సీపీ చేపట్టే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించి రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో QR కోడ్ను ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి బతికించిన వాగ్దానాలు ఎంతవరకు మీకు నెరవేర్చారని చెప్పని గ్రామ ప్రజల్ని ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. అడిగితే తాడు తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాడు తీస్తావా? ఎవరు తాడు తీస్తావు? అడిగితే నువ్వు వచ్చి తోక కత్తిరిస్తావా? ఎవరు తోక కత్తిరిస్తావు? తోకలు వచ్చి తింటుంటే మనుషులు తోకలలో చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నారు.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని కోసం మరో 40,000 ఎకరాలు తీసుకోవడం చాలా తప్పు అని తెలిపారు. రైతులు కూడా ప్రభుత్వానికి భూములు ఇవ్వకూడదని సూచించారు ఆయన. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రూపాయి తీసుకోకుండా 3 నెలల్లో 33,000 ఎకరాలు ఇస్తే రైతులు 3 సంవత్సరాల్లో వాళ్ళకి రోడ్లు, డ్రైన్లు, కరెంటు, మంచినీళ్ళు అన్నీ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి రిటర్న్గా సిఆర్డిఏ అగ్రిమెంట్ ఇచ్చి 2019 లోపల అసలు పనులు మొదలుపెట్టారా? ఎల్పిఎస్ పనులు మొదలుపెట్టారా? లేదు. కూటమి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల మీద కుట్ర పన్నుతోందన్నారు మాజీ ఎంపీ చింతామోహన్. గత సంవత్సర కాలంలో 5,000 ప్రాథమిక పాఠశాలలను తగ్గించిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో మరో 5,000 స్కూల్స్ను తగ్గించేందుకు కుట్ర చేస్తోందన్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కూటమి నేతలకు ఇష్టం లేదన్నారు. రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలను 10,000 లోపుకు తీసుకురావాలన్న కుట్రతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళుతూ ఉంది. ఈ ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ పైన ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క స్కూల్ పెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెళుతూ ఉంది. దీనిని నేను ఖండిస్తున్నాను. తెలంగాణలో ఐఏఎంసీకి కేటాయించిన భూములను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. భూ కేటాయింపులు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. రాయదుర్గంలో 3.7 ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేసింది. ఐఏఎంసీకి 350 కోట్ల విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఐఏఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు రద్దయ్యాయి. ఏకకాలంలో ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక జరగనుంది. జూలై 1న ఏపీ తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుల ఎన్నికకు కసరత్తు మొదలైంది. ఈ నెల 30న నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత జూలై 1న అధ్యక్షుల ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఉన్నారు. తెలంగాణ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభా కరండ్లాంజే, ఏపీ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పీసీ మోహన్ను నియమించింది బీజేపీ అగ్రనాయకత్వం. జూలై మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 1-2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఒకరోజు, గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై మరో రోజు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మావోయిస్టుల హెచ్చరిక లేఖపై స్పందించారు మంత్రి సీతక్క. అసలు ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా లేదా అన్న దానిపై స్పష్టత లేదన్నారు. లేఖలో లేని అంశాలపై కొన్ని మీడియా సంస్థలు సొంత వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. మహిళని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడుతూ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నాయన్నారు. నిన్న వచ్చినటువంటి మరి వారిచ్చి మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిందా లేదా నాకైతే స్పష్టత లేదు. బట్ కొంతమంది అందులో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటే ఇష్టం ఉన్నట్టుగా తమ రాజకీయ కక్షను కూడా చూపించుకుంటా ఉన్నారు వేరే వాళ్ళు. అంటే ఆ లేఖను ముందు పెట్టి సీతక్క టార్గెట్, సీతక్కకు సిగ్గు లేదా అన్నారు, అది ఇదని ఎంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది. నేను ఒక ఆదివాసీ బిడ్డగా జనరల్ పోర్ట్ఫోలియో రావడాన్ని కూడా చాలామంది జీర్ణించుకోలేక, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇంకొక మా దాంట్లో ఉండేటువంటి ఎస్టీ వర్గాలలో కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేశారు. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అభద్రతా భావంతోనే తన ఫోన్ ట్యాప్ చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో తనతో పాటు తన అనుచరుల మూవ్మెంట్ పైన నిఘా పెట్టారని వివరించారు. జూబ్లీహిల్స్ పిఎస్కు వచ్చి సిట్కు స్టేట్మెంట్ ఇచ్చారాయన. నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినో అప్పుడే అనుమానం ఉండే, కానీ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం. ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు, అంటే ఏదో నక్సలైట్లను పట్టుకుంటేందుకు కాదు, టెర్రరిస్టులను పట్టుకుంటేందుకు కాదు, రాజకీయానికి చట్ట విరుద్ధంగా వాడింది. ఎందుకంటే వీళ్లకు అభద్రతా భావం చానుండే.
యశోద ఆసుపత్రికి సిట్ అధికారులు చేరుకున్నారు. కాలిగాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు వద్దకు చేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి యశోద వెళ్లారు అధికారులు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మున్సిపల్ అధికారులపై చైర్మన్ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గ సమావేశంలో అధికారుల వైఖరిని సభ్యులు ఖండించారు. అధికారుల తీరుతోనే తాము జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చైర్మన్ మండిపడ్డారు. కౌన్సిలర్పై పోలీసులు చేయి చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ పైన హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం అన్నారు. కౌన్సిలర్ల మీద ఈ విధంగా పోలీసులు ప్రవర్తించడం నిజంగా అమానుషం. అలాంటి వారి మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? ప్రభుత్వం తీసుకోకపోయినా మన పోరాటం ఆగదు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలా, వారిని ఏ విధంగా కూడా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయాలి. కానీ ఒక చిల్లర వాళ్ళను, ఒక రౌడీలను చూసినట్లు చూడడం నిజంగా బాధాకరం. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ అనుచరుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కార్వేటి నగరం మండల మైనింగ్ కలెక్షన్ ఘటన మర్చిపోకముందే మరో అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. పాలసముద్ర మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు ఎమ్మెల్యే థామస్ అనుచరులు. ఎమ్మెల్యే థామస్కి తమ్ముణ్ణి అంటూ శరవణ అక్రమ మైనింగ్ చేస్తున్నాడు. ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు పచ్చ తాలిబాన్లు. వైజాగ్ భీమిలిలో కూటమి నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. గిడిజాల హౌసింగ్ మీటింగ్ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, పవన్ ఫోటోలు లేవని జనసేన, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు జనసేన, బీజేపీ నాయకులు. టీడీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించడం లేదని జనసేన, బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ టీడీపీ త్రిసభ్య కమిటీ సమావేశం రసాభాస అయి అర్థాంతరంగా వాయిదా పడింది. నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించకుండా ఈ సమావేశాలు ఎందుకంటూ త్రిసభ్య కమిటీ సభ్యుడు శివను పచ్చ నేతలు నిలదీశారు. టీడీపీ నేత చెంగల్రాయుడుపై విమర్శలు చేయడంతో వివాదం చెలరేగింది. టీడీపీ నేత చెంగల్రాయుడు, పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోవడంతో వాయిదా పడింది. నియమ నిబంధనలు కలిగిన పార్టీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇవన్నీ తెలియవా? ఇదేనా ఆయన క్రమశిక్షణ అంటూ రాజంపేట ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పేదల భూములు కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా టీడీపీ కౌన్సిలర్ జ్యోతి నాయక్ భర్త కృష్ణానాయక్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఉదయపురం గ్రామానికి చెందిన ఆదెమ్మ భూమిని ఆక్రమించుకునేందుకు కుట్రలు చేశాడు. పొలంలో పనులు చేస్తుండగా ఆదెమ్మ, ఆమె కుమారుడు సురేష్పై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. వారిని తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కృష్ణానాయక్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విజయవాడలో మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల సిబ్బంది నిరసన చేపట్టారు. ఏపీ సీడీఎంఏ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకున్నారు పోలీసులు. గత 50 రోజులుగా సమ్మె చేస్తున్నారు మున్సిపల్ వర్కర్స్. తమ పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. విశాఖలో జీవీఎంసీ మంచినీటి సరఫరా నిలిచిపోయింది. జీతాలు పెంచలేదని నీటి సరఫరా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో నగరవాసులు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ పరిధిలో 1250 మంది వాటర్ సప్లై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి మంచినీరు జీవీఎంసీ అందించకపోవడంతో కేజీహెచ్ ఎయిర్పోర్టుకు నీటి సరఫరా నిలిచిపోయింది. సమ్మె చేస్తామని ఈ నెల 11 నుంచి ఉద్యోగులు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జ్యూస్ ఫ్యాక్టరీల ముందు మామిడి పండ్ల లోడ్ ట్రాక్టర్లతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలకు ఇరువైపులా కిలోమీటర్కు పైగా మామిడి లోడ్ ట్రాక్టర్లతో పడిగాపులు పడుతున్నారు. తమ అవస్థలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు.
ఏపీలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ధరల పతనం వల్ల 52 ప్రాసెసింగ్ యూనిట్లలో 28 మూతపడ్డాయని లేఖలో తెలిపారు. మామిడి ఎగుమతుల్లో ఏపీ వాటా 20% మేర ఉన్నప్పటికీ రైతులకు లాభం లేకపోవడం దురదృష్టకరమన్నారు. తోతాపురి మామిడి కొనుగోలుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని, చిత్తూరులో మామిడి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఎంపీ గురుమూర్తి. హైదరాబాద్ బోరబండ మాదాపూర్లోని సున్నం చెరువు నీటిని ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి వీల్లేదని హెచ్చరించింది హైడ్రా. నీటి నాణ్యత కోసం జరిపిన పరీక్షల్లో దిగ్భ్రాంతికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ చెరువులోని భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్టుగా తేలింది. ముఖ్యంగా సాధారణ స్థాయి కంటే 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నీటిని నిత్యావసరాలకు కూడా వాడొద్దని హెచ్చరించింది హైడ్రా. వివిధ కాలనీలకు సరఫరా అవుతోంది ఈ సున్నం చెరువు నీరు. జాతీయ వార్తలకు వెళ్దాం. ఓ కుటుంబం వల్లే ఇండియాలో ఎమర్జెన్సీ వచ్చిందన్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. దేశం కంటే కుటుంబం ఎక్కువ అనుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కిస్సా కుర్సీకా అనే సినిమా పోస్టర్లోని 3 పదాలతో ఎమర్జెన్సీ ఎందుకు వచ్చిందో తెలుస్తుందన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్లో ఈ కామెంట్స్ చేశారు జైశంకర్. భారత్కు సంబంధించిన అన్ని నిర్ణయాలపై ఆదేశాలు అమెరికా నుంచే రావాలా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ను, మన దేశాన్ని ఎందుకు విశ్వసించడం లేదని ప్రశ్నించారు. కాల్పుల విరమణ, ఆపరేషన్ సింధూర్, ట్రేడ్ అగ్రిమెంట్ అన్ని ట్రంప్ నిర్ణయిస్తే ప్రధాని ఏం చేస్తున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో న్యాయ విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేశారు 3. సౌత్ కోల్కతా లా కాలేజ్కి చెందిన మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమీద్ ముఖర్జీ అదే కాలేజ్లో చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేశారు. క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డ్ రూమ్లో తనపై సామూహిక అత్యాచారం చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పూరి నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జై జగన్నాథ్, హరిబోలో అంటూ నినాదాలు చేస్తూ స్వామివారి రథం వెంట నడిచారు. జగన్నాథుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, ఆయన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర మూల విరాట్లను చూసి పరవశులైపోయారు. ఇంటర్నేషనల్ న్యూస్. దాడులకు ముందే అణు కేంద్రాల నుంచి యురేనియం తరలించామన్న ఇరాన్ వాదనను కొట్టిపారేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ తమ న్యూక్లియర్ సైట్స్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, 60% శుద్ధి చేసిన యురేనియంను ముందుగానే అక్కడి నుంచి తరలించినట్లు టెహ్రాన్ చెబుతోంది. ఫార్డో న్యూక్లియర్ ప్లాంట్ ప్రాంతంలో ఉన్న కార్లు, చిన్నపాటి ట్రక్కులు అక్కడి కార్మికులని పెద్ద మొత్తంలో యురేనియంను తరలించడం ఆ వాహనాలతో సాధ్యం కాదని ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. అలా యురేనియం తరలించడం ఎంతో ప్రమాదకరమని చెప్పుకొచ్చారు ఆయన. ఎన్ని దాడులు జరిగినా వెనక్కి తగ్గేదే లేదంటోంది ఇరాన్. అమెరికాతో అణు చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పింది. వచ్చే వారం టెహ్రాన్తో అణు చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ అలాంటి ఉద్దేశం తమకు లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి కుండబద్దలు కొట్టారు. ఇటీవల తమ దేశంపై జరిగిన దాడులు తమకు భారీ నష్టం కలిగించాయని, అణు కార్యక్రమాల పునరుద్ధరణపై అధ్యయనం చేస్తున్నామని అబ్బాస్ అరాగ్చి తెలిపారు. అణు చర్చలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలినా లెవిట్ సైతం స్పందించారు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి డిస్కషన్ జరగకపోయినా ఒప్పందానికి సంబంధించి చర్చల పునఃప్రారంభం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్తో తాము మాట్లాడుతున్నట్టుగా చెప్పారు క్యారోలినా. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖుమైనీని చంపడమే తమ లక్ష్యమని ప్రకటించింది ఇజ్రాయెల్. ఇటీవల ఇరాన్తో ఘర్షణల సమయంలో ఖమేనీ కోసం తీవ్రంగా గాలించామని, ఆయన కనబడితే ఖచ్చితంగా చంపేసేవాళ్లమని ప్రకటించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖడ్జ్. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడం వల్లే హత్య ప్రణాళికను రద్దు చేసుకున్నట్టుగా తెలిపారు. ఖమేనీని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు ఖడ్జ్. కానీ బంకర్లో దాక్కున్న ఖమేనీ మిసైల్ దాడులు చేయించారన్నారు. హెజ్బుల్లా అధినేత నస్రుల్లా లాగే ఖమేనీ కూడా సుదీర్ఘకాలం బంకర్లోనే ఉంటే ప్రాణాలతో ఉంటారన్నారు ఖడ్జ్.
జపాన్లో 9 మందిని కర్కశంగా హత్య చేసిన ట్విట్టర్ సైకో సీరియల్ కిల్లర్ను ఎట్టకేలకు ఉరితీశారు. టోక్యోకు చెందిన తకాహీరో షిరైషి సోషల్ మీడియాలో ఆత్మహత్యలపై పోస్టులు పెట్టేవారిని టార్గెట్ చేసేవాడు. ట్విట్టర్లో పరిచయమైన బాలికలు, మహిళలకు మాయమాటలు చెప్పి తన అపార్ట్మెంట్కు పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆ తర్వాత డబ్బు, విలువైన వస్తువులు లాక్కున్న తర్వాత హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. ఆ తర్వాత శరీర భాగాలను ఫ్రిడ్జ్లో దాచేవాడు. 2017లో 8 మంది మహిళలు, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో తకాహీరో షిరైషిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. విచారణలో అతను చెప్పిన ఘాతుకాలను ఒప్పుకోవడంతో 2020లో టోక్యో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే జపాన్లో విధిస్తున్న మరణశిక్షలను రద్దు చేయాలని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో తకాహీరో శిక్ష వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా టోక్యో డిటెక్షన్ హౌస్లో అతన్ని ఉరితీస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోరం జరిగింది. భూ ఆక్రమణ పేరిట కిల్కెట్ ప్రాంతంలోని దుర్గామాత ఆలయాన్ని కూల్చేశారు అధికారులు. భారీ పోలీస్ భద్రత మధ్య బుల్డోజర్లు తీసుకొచ్చి మరీ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. విషయం తెలుసుకున్న అక్కడి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందించారు. ఆలయం కూల్చివేతను తప్పుబట్టిన ఆయన బంగ్లాలోని హిందువులు, వారి ఆస్తులను రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉందన్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దలాల్ స్ట్రీట్లో బుల్ రంకెలేస్తోంది. సూచీలు వరుసగా 4 రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వెలువడడంతో సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 84,058 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లకు పైగా లాభంతో 25,637 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.48గా ఉంది. దేశంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $930 తగ్గి 98,220 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $850 తగ్గి 89,850 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర 1,17,900 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న వేళ వెస్టిండీస్కి చెందిన ఓ స్టార్ క్రికెటర్ లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కోవడం కలకలం రేపుతోంది. 11 మంది మహిళలు స్టార్ క్రికెటర్పై గయానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత 18 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత మరికొంతమంది మహిళలు ముందుకొచ్చి లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ క్రికెటర్పై కంప్లైంట్ చేశారు. క్రికెటర్ పంపిన మెసేజెస్, స్క్రీన్ షాట్స్, వాయిస్ నోట్స్తో పాటు పలు ఆధారాలను పోలీసులకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.